సో ఈ నోరు కట్టేస్తూ ఉంటే బాగుండదు కదా. సో అందుకని మీరుగా మ్యూట్ లో ఉంటే బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మొదటిగా మనం టాపిక్ లోకి వెళ్ళక ముందు నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మన బంధం గ్రూప్ ఇన్ఛార్జ్ శ్రీ సుధీర్ బంధంరావు గారికి సహృదయంతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ ఇంపాక్ట్ లో నేను ఉండడానికి కారణం అంటే నేను ఒక్కనే కాదండి, నాలాగే మీరందరూ కూడా కదా ఈ డిజిటల్ డేస్ లో ఈరోజు కలిసామంటే కారణం ఎవరు? శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి వారి పాదాభివందనాలు తెలుపుకుంటూ, అలాగే మా ఇన్ఛార్జ్ త్రినాథ్ దాసరి గారికి అండ్ మెంటర్స్ అండ్ కోమెంటర్స్ ఎవరైతే మన టీం ఉన్నారో వీళ్ళందరికీ కూడా సహృదయంగా అభివాదాలు తెలుపుకుంటూ మనం మరి టాపిక్ లోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు మన టాపిక్ ఏంటండి? ఆల్రెడీ వైష్ణవి గారు అడిగారు, కొంతమంది చాట్ చేశారు. ఎవరో ఒకరైతే మన డైరెక్ట్ లింక్నే కాపీ చేసి పెట్టారు. సో వండర్ఫుల్. సో పోస్టర్ మేకింగ్. సో పోస్టర్ మేకింగ్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీవన్? ఎస్. సో ఆల్రెడీ అంటే అనుభవం ఉన్న రతన్ రాజు గారిని, రాజశేఖర్ గారిని వదిలి ఇంకొకరిని తీసుకున్నాం. జాదవ్ అమృత్ గారు. సార్ ఎస్ సార్, పోస్టర్ మేకింగ్ అంటే సార్ ఉన్న పోస్టర్ పైన వేరే వేరే రకాల డిజైన్ కానీ, వేరే పోస్టర్ కానీ, ప్లస్ మనం యాంగిల్స్ ని మార్చడం కానీ చేస్తేనే ఫోటో మేకర్ గా అంటారని నా అభిప్రాయం సార్. ఓకే, గ్రేట్. మంచిగా ప్రయత్నించారు చెప్పడానికి. అంటే ఇక్కడ చూడండి, చాలా మంది మిత్రులు ఉన్నారు, అరే నేను ఏమో తప్పు చెప్తానేమో, నేను తప్పు చెప్తే ఎవరన్నా నవ్వుతారేమో అని భయంతో చేతులు ఉండొచ్చు. కానీ ఇక్కడ మన కొంతమంది మిత్రులు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ జాదవ్ గారు అండ్ రవీందర్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. వస్తుందా సార్? ఓకే. పోస్టర్ డిజైనింగ్ అంటే ఆకర్షణీయంగా ఉన్న ప్లేస్లోనే ఏ విధంగా ఫోటో కావచ్చు, లేకపోతే మ్యాటర్ కావచ్చు, ఆకర్షణీయంగా ఉండడాన్ని డిజైన్ చేయడమే ఇది పోస్టర్ డిజైన్ అనుకుంటున్నాను. అంటే చూడగానే అట్రాక్ట్గా అసలు తెలియాల్సిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయడమే డిజైన్ అని అనుకుంటున్నాను, పోస్టర్ డిజైన్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే మాట్లాడారో వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసుకోండి. అండ్ చాలా మంది మిత్రులు హ్యాండ్ రైజ్ చేశారు, ఇంకొకరిని మాత్రం తీసుకున్నాం ప్రస్తుతానికి. ఎస్, అక్కుల శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. మనం ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ ని చూపించడానికి ఒక డిజైన్ చేసి దాని మీద 2 రకాలు ఉంటాయి. ఒకటి అసలు అది పోస్టర్ చూడంగానే దాని యొక్క ఇంప్రెషన్ ఏంటనేది తెలుసుకునేది. రెండోది ఏంటంటే మనం దేని గురించి దాన్ని తెలియజేస్తున్నాం అనే దాన్ని అక్కడ డిజైన్ చేసి పెట్టడం అనేది పోస్టర్ మేకింగ్ అంటారు అనుకుంటున్నాను. సూపర్ సూపర్ సార్. సో వండర్ఫుల్. అందరూ కూడా చాలా అద్భుతమైన ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు అందరూ హ్యాండ్ డౌన్ చేయండి. సో నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. ఓకే. ఫ్రెండ్స్, సో మనం టాపిక్లో వెళ్ళగానే ఫస్ట్ ఏంటి, మనం ఈరోజు పోస్టర్ అనేది చాలా రకాల యాప్స్ ఉన్నాయి తయారు చేసుకోవడానికి. కానీ మనకి ఇందాక మన మిత్రులు కొంతమంది చెప్పారు, ఉన్నదానిని ఎంతో కొంత మార్పు చేర్పులకి గురి చేసి దాన్ని
అద్భుతంగా ఆకర్షణీయంగా తయారు చేసి ప్రెజెంట్ చేయడాన్ని పోస్టర్ అది. మేబీ ఈ క్యాన్వాను చూసే మన మిత్రులు అలా సమాధానం చెప్పుండొచ్చు. కానీ జనరల్‌గా పోస్టర్ అంటే ఏంటి? ఇందాక మనకి ఆల్రెడీ ఇంకొక మిత్రుడు చెప్పారు. ఏదైనా గాని ఒక అనౌన్స్‌మెంట్. ఓకే. సో, అనౌన్స్‌మెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎవరికైనా కూడా ఎంతో ఈజీగా ఒక చిన్న సందేశంతోటే అక్కడ ఉన్న సమాచారాన్ని ఎక్కువగా అందజేసేదే మనకి పోస్టర్. సో, ఒకప్పుడు మనకి అనౌన్స్‌మెంట్స్ ఉండేవి కదా! సో, ఆ అనౌన్స్‌మెంట్స్ ఏ విధంగా ఉండేవి ఒక్కసారి చూద్దాం. అనగా ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి. ఖాళీ స్తంభాలు ఉండదు, కూలిపోయిన ఇళ్లలో ఉండదు. జాగ్రత్తగా ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. సో, అందరూ చూసారు కదా వీడియో. వినపడిందా? సో, ఇదేంటి? ఇప్పుడు అతను ఏం చేశాడు? ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు కదా! యెస్. రవీందర్ గారు. అవును సార్. డప్పు చాటింపు చేశారు సార్. యెస్. డప్పు చాటింపు. అది అనౌన్స్‌మెంట్ కదా! అండ్ యెస్. అవును. యాహ్! థాంక్ యూ. అబ్దుల్లా శ్రీనివాస్ గారు. అదే సార్ అడ్వర్టైజ్మెంట్‌గా అనౌన్స్ చేశాడు. అంటే మళ్ళా వర్షం వచ్చేలా ఉంది. జాగ్రత్తగా ఉండండి అందరూ అనే దాని మీద మనకి ప్రచారం చేశాడు. యెస్. థాంక్ యూ సార్. ఫ్రెండ్స్ అయితే మనకి చూసారు కదా! అంటే ఒకప్పుడు మనకి చాటింపు ద్వారా కొంత మెసేజ్‌ని పబ్లిక్‌కి చేరవేసేవాళ్ళు. అవును కదా! సో, అటువంటి సమాచారాన్ని మనం ఈ రోజుల్లో చాలా ఈజీగా అయ్యో ఇదేదో స్టార్ట్ అందరికి చేరేలాగా కష్టపడకుండా మనం ఎక్కడున్నా ఇప్పుడు మనకేంటి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి కూర్చొనే మన ఇన్ఫర్మేషన్ చేరవేయచ్చు. ఇందాక మనం అనౌన్స్‌మెంట్‌లో చూసాం. ఆ అనౌన్స్‌మెంట్‌లో అతను ఏం చేశాడు? డప్పు కొట్టి ఊరందరికీ కూడా అక్కడ ఇవ్వాల్సిన సమాచారాన్ని తన దగ్గరికి జనం వచ్చి వింటే కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరదు. అవునా? అతను వర్షం లేని టైంలో వచ్చాడు కాబట్టి అతని సమాచారం అతని దగ్గరికి వచ్చి ఆ సౌండ్ ద్వారా ఏదైతే డప్పు కొట్టాడో ఆ సౌండ్ ద్వారా అతని దగ్గరికి వచ్చి వినేలాగా చేశాడు. కానీ అదే మనం ఒక పోస్టర్ అయితే ఈ రోజుల్లో ఎక్కడున్నా మనం కూర్చున్న చోటు నుండే ఎవరికైనా కూడా మన సమాచారాన్ని పంపించచ్చా లేదా? యెస్. పంపించచ్చు కదా! సో, అందుకే మనకి పోస్టర్ అనేది ఈ రోజుల్లో చాలా అద్భుతమైన మీడియా. మన ఇన్ఫర్మేషన్ ఎటువంటిదైనా కానీ చేరవేయడానికి. సో, హిస్టరీ ఆఫ్ పోస్టర్ నిజంగానే ఒక చరిత్ర ఉందంటారా పోస్టర్‌కి? క్లుప్తంగా తెలుసుకుందాం ఒక్క నిమిషంలో. ఒకప్పుడు అంటే రాజుల కాలంలో కూడా పోస్టర్‌లు ఉండేవి. కానీ అప్పట్లో ఏంటంటే
మనకి ఏదైనా ఒక మెటల్తో కానీ లేదా ఒక రాయి మీద కానీ చెక్కి ఇన్ఫర్మేషన్ని తెలియజేసేవాళ్ళు. అవునా కదా? ఇప్పుడు కూడా మనకి పురాతన శిలాఫలకాలు దొరికాయి అని చెప్పేసి మనకి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెలికి తీసి చెప్తూ ఉంటారు. సో అంటే అప్పట్లో కూడా అది ఒక రకమైన పోస్టర్స్. అవునా కదా? తర్వాత అలా మార్పు చెందుతూ మనకి 1970s మనకి దాదాపుగా పేపర్ మీద పోస్టర్ అనేది తయారైంది. ఎప్పుడండి? 1970s అండ్ 1989 వచ్చేసరికి దాన్ని ఒక ప్రింటింగ్ ద్వారా ఆఫ్సెట్ ప్రింటింగ్ ద్వారా పోస్టర్ తయారు చేయడం స్టార్ట్ అయింది. అంతకుముందు చేతితోటి డ్రా చేసేవాళ్ళు ఎటువంటి పోస్టర్ అయినా కూడా. అది గోడ మీద పెయింటింగ్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక క్లాత్ మీద కావచ్చు, లేదంటే ఒక హార్డ్ కార్డ్బోర్డ్ మీద కావచ్చు. సో అటువంటి చరిత్ర ఉంది ఈ పోస్టర్కి. కానీ ఈ జనరేషన్లో ఈ 20th సెంచరీలో మనం ప్రతిదీ కూడా ఏమైపోయింది, చాలా ఈజీ అయిపోయింది. చేతిలో ఇది ఉంటే చాలండి, ప్రపంచం ఉన్నట్టే. ఏంటిది ఇది? ఫోన్ కదా. సో మన మిత్రులు చాలా మంది చాలా సీరియస్గా రాసేసుకుంటున్నారు. సో నేనేమి మిమ్మల్ని లాస్ట్లో క్వశ్చన్స్ అడగనండి. సో కంగారు పడి మీరు రాసేసుకొని నేను చెప్పేది వినే కొన్ని పాయింట్స్ మిస్ చేసుకోకండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్మార్ట్ మొబైల్ నరసింహారావు గారు, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో స్మార్ట్ మొబైల్ వచ్చిన తర్వాత వరల్డ్ కూడా చాలా స్మార్ట్ అయిపోయింది, చాలా చిన్నదైపోయింది. మన ధీరుభాయ్ అంబానీ గారు అన్నట్టు దునియా ముట్టిమే, అంటే మన గుప్పిట్లోకి ప్రపంచం వచ్చేసింది ఇప్పుడు. సో మనకి నిజంగానే ఈ డిజిటల్ యుగంలో మనము ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి. సో ఇప్పుడు మనకి ఈ పోస్టర్ యూస్ఫుల్ అంటే మనం ఒక స్పీకర్ ఒక ట్రైనర్ అవుతున్నాము. మనకి నిజంగానే పోస్టర్ అనేది ఉపయోగపడుతుందా? ఏమనుకుంటున్నారు మీరు? అవసరం అంటారా? ఎస్ ఫ్రెండ్స్, ఒక ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు కాకుండా. ఎస్ సాంబశివ గారు. ఎస్ సార్, పోస్టర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి కానీ అన్ని రకాలుగా మీరు చెప్పినటువంటి ప్రతి ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా, అమెజాన్ అయినా, ఎక్కడైనా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. మన బిజినెస్ ని 10 to 20 times డబుల్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. వావ్, సూపర్, థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తుంటారు? మేము బిజినెస్ పర్సన్, ఏం బిజినెస్ చేస్తారు సార్? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. ఓ, అందుకే మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇంత ఈజీగా ఆన్సర్ చేయగలరా? క్యాన్వా రెగ్యులర్ గా యూజ్ చేస్తాం సార్. ఎక్కడ ఉన్నానా? ఎస్, నెక్స్ట్ ఎప్పుడు యాదవ్ సంతోష్ గారు. ఈ డిజిటల్ యుగంలో కంపల్సరీ పోస్టర్ అనేది మెయిన్ యూజ్ అయింది సార్. ఒకప్పుడు ఏం తెలియకుండా ఇప్పుడు ఫోన్ కంపల్సరీ తెలియకుంటే ఫోన్ అనేది పనికిరాదు. అది మెయిన్ గా యూస్ఫుల్ సార్ అందరికి. ఇప్పుడు మీరు అన్నట్టు యూట్యూబ్ సారీ సార్ సంతోష్ గారు, చెప్పు. దయచేసి మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి. మీ పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారు, మాకు వినబడుతున్నాయి. ట్రంక్ ఎందుకు నాన్న? ట్రంక్ లేదా? అలాగే మీ ఏటీఎం కార్డు మా ఇంటికి పంపించి మీ పిన్ కోడ్ కూడా చెప్పండి. మీ అకౌంట్ లో డబ్బులన్నీ డ్రా చేసుకోండి. ఏంటి ప్లీజ్ కోమెంటర్స్ అండ్ మెంటర్స్ ప్లీజ్ చూస్తూ ఉండండి. అదర్ సౌండ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మ్యూట్ చేస్తూ ఉండండి. సో ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, పర్సనల్ విషయాలు, చాలా బిజీగా ఉంటారు, మనం చెప్పేది కూడా వినరు అనమాట. క్లాస్కి ఎందుకు వస్తారంటే ఏదో పాపం మెంటరో కోమెంటరో బాధపడతారని వాళ్ళని కళ్ళని తొడడానికి వస్తారనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సారీ డివేట్ అవుతున్నాం, అందుకే ఫ్రెండ్స్ చెప్పింది మ్యూట్లో ఉండండి దయచేసి. సో ఓకే, ఇంకొకరిని తీసుకుందాం. ఎవరిని తీసుకుందాం? చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, శైలజ గారు. హలో సార్.
ఎస్ పోస్టర్ మేకింగ్ డెఫినెట్లీ చాలా అవసరం సార్. ప్రీవియస్ గా సార్ చెప్పినట్టు బిజినెస్ ప్రమోషన్స్ కి కానీ మీరు అన్నట్టు అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. పోస్టర్ చూడగానే ఫస్ట్ వాళ్ళ మైండ్ దాని మీదకి వెళ్తుంది. వీ కెన్ ఇంప్రెస్ సో మెనీ మెంబర్స్. సో ఏం అనౌన్స్ చేయాలన్నా ఒక్క చిన్న పోస్టర్ సమ్ లాక్స్ పీపుల్ కి ఒక్కసారి చెప్పగలుగుతాం. టైం సేవ్ అవుతుంది మనకి. సో ఎగ్జాక్ట్లీ. అలా చాలా యూజెస్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎందుకంటే నా శ్రమని చాలా తగ్గించారు. సో అందుకే ఫ్రెండ్స్ చూడండి, మనం అనుకుంటాం ఏదో స్పీకర్ వచ్చారు ఆయనే గొప్ప అని. కాదు, స్పీకర్ కంటే కూడా ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్సే గొప్ప. మేము కూడా ఎందుకు అంటే ఇట్లాంటి అవకాశాలు తీసుకుంటాం, మీ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకోవడానికి. మేము మాకు తోచింది చెప్పడమే కాదు, మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికే వస్తాం ఎక్కువగా. ఎందుకంటే నేను చెప్తే మీరు 80 మంది వినొచ్చు, కానీ మీ 80 మందిలో కనీసం ఒక 20 మంది చెప్పినా నాకు కొత్తగా 20 పాయింట్స్ దొరుకుతాయి. ఎస్, కాబట్టి మేమందరం కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు సెషన్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు మనం క్యాన్వా చేసుకుంటున్నాం, క్యాన్వాలో పోస్టర్ మేకింగ్ అనేది తెలుసుకోబోతున్నాం. కాబట్టి మనకు క్యాన్వా ఎటువంటిది అంటే ఎంతో ఈజీ అండి, యూజర్ ఫ్రెండ్లీ. అందుకే మనం క్యాన్వాని ఎక్కువగా ప్రమోట్ అని చెప్పము, కానీ వాడుతూ ఉంటాం. కాబట్టి మన పార్టిసిపెంట్స్ కూడా మనం క్యాన్వాని ఎక్కువగా నేర్పిస్తాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ మన దగ్గరికి చాలా వరకు కొన్ని టెంప్లెట్స్ తయారై ఉంటాయి. ఇందులో ఆ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్ని కొంచెం శ్రమతో మాత్రమే వాటిని మార్చుకుంటూ ఈజీగా మనం కావాల్సిన పోస్టర్ని కానివ్వండి, ఒక ఏదైనా కానీ డాక్యుమెంట్ కావచ్చు, లేదా థంబ్నెయిల్ కావచ్చు, లేదా మీరు స్టోరీస్లో పోస్ట్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే రీల్స్లో ఏదైనా థంబ్నెయిల్స్ కావాలంటే వాటికి కానీ, యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా దాంట్లో తయారు చేసుకోవచ్చు. ఒక గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు మనం పాంప్లెట్స్ అంటాం కదా, పాంప్లెట్స్ లాంటివి, లేదా ఒక మొబైల్ ఫోన్ మనకి మొబైల్ ఫోన్ యొక్క బ్యాక్గ్రౌండ్స్, ఓకే, మొబైల్ ఫోన్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి అలాంటివి కానీ. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో క్యాన్వా యొక్క విజన్ అండ్ మిషన్ కూడా అదే, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఈజీగా వాడుకొని వాళ్ళకి కావాల్సిన విషయాన్ని తయారు చేసుకొని వాళ్ళ బిజినెస్లో కానివ్వండి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్కి ఎక్కువగా హెల్ప్ అవ్వాలన్నదే వీళ్ళ విజన్ అండ్ మిషన్. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి అందరూ కూడా ఇక్కడ లైట్ చూడండి, మనం నెక్స్ట్ ప్రాక్టికల్లోకి వెళ్తాము. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళి క్యాన్వా కొట్టగానే ఈ విధంగా మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి క్యాన్వా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోగానే ఈ విధంగా మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో ఏంటి, ఇక్కడ ఫర్ యూ అని ఉంటుంది. అయితే సార్ ఎవరికేం డౌట్ రావట్లేదా? ఎస్ ఫ్రెండ్స్, ఎవరికేం డౌట్ రావట్లేదు ఇక్కడ? సార్ వస్తుంది సార్. యా, ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ రామముని గారు సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ హ్యాపీ. సార్ క్యాన్వాలు ఇప్పుడు మనం పోస్టర్ డిజైన్ చేయాలంటే అన్ని ఆప్షన్స్ మనకి రావు సార్. కొన్ని అంటే అవి కొన్ని ప్రీమియంతో ఉంటాయి సార్. అవి యా, అవి మనం దాన్ని అంటే పర్చేజ్ చేస్తేనే మనకి దాంట్లో ఉండే చాలా యూజ్ఫుల్ ఉంటుంది సార్. అది మామూలుగా అయితే కొన్ని మాత్రం ఒకటే చూపిస్తాయి సార్, అంతే సార్. ఓన్లీ గుడ్ మార్నింగ్ అట్లాంటి మాత్రం ఒకటే వస్తాయి. మిగతా పోస్టర్స్ మనం చాలా క్రియేటివ్ చేయాలంటే దాంట్లో పోస్టర్స్లో క్యాన్వాలో చాలా ఉంది సార్. అది అంటే ప్రైమ్ అనేది ఉంటే సారీ మధ్యలో ఆపుతున్నందుకు. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన డౌట్ అది కాదండి. ఓకే, సో దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో నేను వేరే డౌట్ ఒకటి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎవరన్నా అడగగలరా? ఎస్ అనుష గారు. సార్ ఫస్ట్ గూగుల్ మన జీమెయిల్ అడుగుతుంది సార్ లాగిన్ అవ్వడానికి. వావ్, కంగ్రాచులేషన్స్. చూసారా, అంటే ఇక్కడ మనము ఎంత యాక్టివ్గా ఉన్నాం చూడండి.
ఎప్పుడు కూడా మనము ఏదైనా ఒక యాప్ని డౌన్లోడ్ చేసినప్పుడు దానికి కంపల్సరీ ఏదో ఒకటి లాగిన్ అడుగుతుంది. ఎదర్ యూ హ్యావ్ టు క్రియేట్ న్యూ లాగిన్ ఆర్ యూ క్యాన్ సైన్ ఇన్ విత్ యువర్ యూజర్ ఐడి. జీమెయిల్ అటు గూగుల్ కావచ్చు ఆర్ ఎనీ అదర్ మీడియా లైక్ ఫేస్బుక్. సో ఏదో ఒక మీడియాతోని మాత్రమే మనం లాగిన్ చేయగలం. సో లాగిన్ చేసిన తర్వాత మనకి ఆ హోమ్ పేజ్కి వెళ్తాం. థ్యాంక్ యూ అనిషాజీ. సో ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఫస్ట్ స్క్రీన్ షాట్లో ఉన్నటువంటి హోమ్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు కనుక ఒక్కసారి స్క్రోల్ డౌన్ చేస్తే ఈ విధంగా మీకు కనపడుతూ ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ ఏమో మనకి రీసెంట్ డిజైన్స్ అని ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్, తర్వాత ఫేస్బుక్ పోస్ట్. ఆ విధంగా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. అలాగే మీకు రైట్ సైడ్కి స్క్రోల్ చేశారనుకోండి, ఈ విధంగా పైన మీరు చూసారు కదా, ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఫర్ యూ, తర్వాత సోషల్ మీడియా, తర్వాత వీడియోస్, ప్రెజెంటేషన్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్, వెబ్సైట్స్, ఇట్లా ఈ మోర్లోకి వెళ్తే ఇంకొన్ని ఆప్షన్స్ కనపడతాయి. అవి కూడా ఆల్రెడీ మనకి స్క్రోల్ డౌన్ చేసినా కనపడతాయి. లేదా డైరెక్ట్ మనము ఓపెన్ చేసుకోవాలంటే ఈ మోర్ బటన్లోకి వెళ్తే ఇక్కడ మనకి అందరికి కనపడుతుంది కదా నాకు సార్. సారీ టు డిస్టర్బ్ సార్, మీ స్క్రీన్ షేరింగ్ ఆఫ్ అయినట్టుంది సార్. ఎవరికి రావట్లేదా? మాకు కనపడుతుంది మాకు కనపడుతుంది సార్. కనపడుతుందా? కొందరికి వస్తుంది సార్. వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. అండ్ చూడండి, ఈ విధంగా ఫేస్బుక్ పోస్ట్, యూట్యూబ్ ఇంట్రోస్, వాట్ ఎవర్, అంటే ఇక్కడ మనం చిన్న సెకండ్స్ ఆఫ్ వీడియోస్ కూడా తయారు చేసుకోవచ్చు. అప్ టు 30 seconds, 1 minute, మ్యాక్సిమం 2 to 2.5 minutes కూడా చేసుకోవచ్చు. ఓకే, క్యాన్వా యూజ్ చేసుకొని. సో మనం ఒకసారి మళ్ళీ వెళ్దామా? సో ఎక్కువగా మన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో మొబైల్ వాడతారా, సిస్టమ్ వాడతారా? మొబైల్ సిస్టమ్ వాడుతాం సార్. మొబైల్ వాడతాం. మొబైల్ వాడతారు కదా, రైట్. అయితే నేను మొబైల్ లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యి మీకు సింపుల్గా, అంటే నేను అన్ని ఆప్షన్స్ చెప్పనండి ఇక్కడ, ఎందుకంటే మనం క్యాన్వా ఒక్క కోర్సు నేర్చుకోవడానికే మినిమం 15 రోజులు పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక స్పీకర్గా కానివ్వండి, ఒక ట్రైనర్గా కానివ్వండి, మన పోస్టర్ చేసుకోగలిగితే చాలు. కాబట్టి ఒక పోస్టర్ అండ్ ఒక గ్రీటింగ్, అది మీరు తర్వాత దాన్ని మీరు ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. అది బర్త్డే గ్రీటింగ్ కావచ్చు, వెడ్డింగ్ గ్రీటింగ్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్. ఓకే, సో ఎవరికి బోర్ కొడుతుంది హ్యాండ్ రైస్ చేయండి. ఎవరికి బోర్ కొడుతుందో హ్యాండ్ రైస్ చేయండి. చేయరా? నేనేమనుకున్నాండి, కాకపోతే తెలుసుకుంటాం ఎవరికి బోర్ కొడుతుంది, ఎందుకు బోర్ కొడుతుందో తెలుసుకుంటాం. సార్ ఒక్కసారి నేను మొబైల్తో లాగిన్ అయ్యాను. పోస్ట్ ఇవరా ఐసే అనుబంధం అని ఉంటుంది. రమేష్ సార్ కొద్దిగా కనపడతలే, హ్యాండ్ రైజ్ చేయరా? ఇక్కడ ఉందాం. యా, జస్ట్ చూసారా, మేము కూడా హ్యాండ్ రైజ్ చేయాలి సార్, కనపడలేదు సార్. నిజమే కదా సార్? సేమ్ పేరుతో ఉంటుందా సార్? సేమ్ పేరుతో ఉంటుందా? లేదు, ఐసిఐ అనుబంధం. ఓకే, యా, గాట్ ఇట్ సార్. దొరికిందా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మొబైల్లో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో అక్కడ చూడండి, చూసి కొన్ని ఆప్షన్స్, అలాగే ఒక పోస్టర్ డిజైన్ చేసి, అండ్ టైం ఉంటే ఒక గ్రీటింగ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే నాకు ఇచ్చింది యాక్చువల్గా 45 minutes to 50 minutes టైమే. దాంట్లో ఆల్రెడీ 20 నిమిషాలు తినేసాను కదా, చెత్త చెప్పుకుంటాను, అందుకే బోర్ కొడుతుందని అడిగాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ నేను
క్యాన్వా ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాను కాబట్టి వెళ్తున్నాను. సో థర్డ్ రోలో సెకండ్ వన్ చూడండి. అండ్ ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టుగా పెయిడ్ వర్షన్ ఆర్ ప్రమోషనల్ వర్షన్ అయితే మాత్రం మనకి ఆప్షన్స్ ఎక్కువగా వాడుకోవచ్చు. ఒకవేళ అన్పెయిడ్ అయినా కానీ మనకి పర్వాలేదు, బాగానే ఆప్షన్స్ వాడుకోవచ్చు. కాకపోతే ఒక 25% మాత్రమే మనకి ఫ్రీ వర్షన్లో ఇస్తాడు. మిగతా 75% మాత్రము మనము పెయిడ్ వర్షన్లో మాత్రమే చేసుకోగలం. అలా అని చెప్పి మరీ అంత వర్స్ట్గా కూడా ఏముండవు. సో మీరు చాలా వరకు మంచి మంచి టెంప్లెట్స్ యూజ్ చేసుకొని వాటిని మనం మార్పు చేర్పు చేసుకుంటూ మనకు అద్భుతమైన పోస్టర్ని తయారు చేసుకోవచ్చు. సో టెన్షన్ ఏం లేదు. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఇందాక చెప్పినట్టుగా పైన స్క్రోల్ చేస్తున్నాను చూడండి రైట్ సైడ్కి. ఫస్ట్ ఏముంది ఫర్ యూ, తర్వాత సోషల్ మీడియా, వీడియోస్, ప్రెజెంటేషన్, నెక్స్ట్ ప్రింట్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్, వెబ్సైట్స్. అండ్ ఇక్కడ చూడండి మోర్లోకి వెళ్తే కింద ఏముంది మళ్ళీ ట్రై సంథింగ్ న్యూ, ఇన్ఫోగ్రాఫిక్స్, ఫోటో కొలేజ్, డెస్క్టాప్ వాల్ పేపర్స్, బుక్ కవర్స్, మ్యాగజైన్ కవర్స్. అంటే ఇక్కడ మనకంటే ఏమి కావాలి దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఏం కావాలండి, ఒక పోస్టర్ కావాలి కాబట్టి నేను పోస్టర్ అని టైప్ చేస్తున్నాను. సో పోస్టర్ కూడా అక్కడ మీకు ఏది కావాలి, ల్యాండ్స్కేపా, పోర్ట్రైటా, చూడండి కింద ఉంది డబుల్ సైడెడ్ A3 ల్యాండ్స్కేప్, A3 పోర్ట్రైట్. సో నేను ఇప్పుడు ఒక పోర్ట్రైట్లో చేసి చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమవుతుంది, కొన్ని టెంప్లెట్స్ కనపడుతూ ఉన్నాయి, అవునా కదా? చూడండి. సో వీటిలో మీకు ఏ విధమైన పోస్టర్ కావాలి, రైట్? సో మీరు అక్కడి నుంచి చూస్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ బ్లాంక్ తీసుకుంటాను. బ్లాంక్ అంటే ఏముండదండి, జస్ట్ వైట్ పేపర్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే బ్లాంక్ తీసుకుంటారో ఫోన్లో అయితే ఇమ్మీడియట్గా మీకు మళ్ళీ అక్కడ కొన్ని టెంప్లెట్స్ చూపిస్తుంది. ఒకవేళ మీరు టెంప్లెట్స్లో చూసుకోవాలని చూసుకోవచ్చు, లేదు బ్లాంక్ వెళ్ళి బ్లాంక్ పైన మీరు క్లిక్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా టెక్స్ట్ తీసుకోవాలి, ఓకే, కింద చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏముంది, డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ, బ్రాండ్, అప్లోడ్స్, డ్రా, ప్రాజెక్ట్స్, యాప్స్, బల్క్ క్రియేషన్, మ్యాజిక్ అండ్ ఏఐ మ్యూజిక్. సో మనకి ఏం కావాలి, ఇప్పుడు పోస్టర్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి, ఫ్రేమ్స్ కావాలి, ఇలాంటివి ఏమైనా కావాలంటే మనం ఎలిమెంట్స్లో దొరుకుతాయి. ఎలిమెంట్స్కి వెళ్ళాము చూడండి. ఇప్పుడు నేను ఎలిమెంట్స్ సెలెక్ట్ చేశాను, మీకు అక్కడ మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ కనపడుతున్నాయి. పైన మెనూ కనపడుతుంది. దాంట్లో మీకు ఫస్ట్ ఫ్రేమ్ ఉంది, లైన్ ఉంది, యారో ఉంది, సర్కిల్ ఉంది, బార్డర్ ఉంది, బాక్స్. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ షేప్స్ కావాలి ఇక్కడ. సో ఈ ఆప్షన్ నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. నేను అంటున్నాను ఫస్ట్ ఫ్రేమ్ అంటాను. ఈ ఫ్రేమ్లో ఏం కావాలి, నాకు ఫోటో ఫ్రేమ్ కావాలి. ఫోటో ఫ్రేమ్లో నేను ఒక 2 రకాలు తీసుకుంటాను. ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాను, ఓకే, అండ్ మళ్ళీ ఇంకోటి తీసుకుంటాను, మళ్ళీ ఒక స్క్వేర్ ఫ్రేమ్ తీసుకున్నాను. నాకు ఇక్కడ నేను ఫొటోస్ పెట్టుకోవాలి, అందుకనే నేను ఫోటో ఫ్రేమ్ తీసుకున్నా. మీరు డైరెక్ట్ ఫోటో పెట్టారు అనుకోండి, అది కూడా చూపిస్తాను. దీన్ని చూడండి, మీరు ఒక కార్నర్ పట్టుకొని దాని సైజుని అడ్జస్ట్ చేయొచ్చు, ఓకే. లేదు స్క్వేర్ అనుకోండి, మీరు 4 సైడ్స్ నుంచి కూడా దాన్ని డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. రెక్టాంగిల్ కావాలంటే వర్టికల్గా ఇలా, మళ్ళీ హారిజాంటల్గా రెక్టాంగిల్ కావాలంటే రైట్ సైడ్ ఇట్లా లాగి, ఈ విధంగా మీరు ఎలా కావాలన్నా అలా మీకు నచ్చినట్టుగా మీకు కావాల్సినట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే కార్నర్ కార్నర్ మీరు టచ్ చేసి అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి, ఈక్వల్గా 4 వైపులా ఈక్వల్గా అడ్జస్ట్ అవుతుంది, ఓకే. సో ఈ విధంగా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు, డ్రాగ్ ఇన్ డ్రాగ్ అవుట్ లాగా, ఓకే. అండ్ నేను ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. నెక్స్ట్ నాకు ఇంకేం కావాలి, ఇక్కడ టెక్స్ట్ కావాలి. కింద చూడండి ఎలిమెంట్స్ పక్కన టెక్స్ట్ అని ఉంది. ఈ టెక్స్ట్లో మామూలుగా మీరు
ఒక హెడ్డింగ్ మోడల్ కానీ సబ్ హెడ్డింగ్ మోడల్ కానీ లేదా ఒక బాడీ టెక్స్ట్ కానీ తీసుకోవాలంటే మీకు అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ లేదా లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్, ఇది ఏదైనా చూస్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఫాంట్ సైజ్ అనేది ఆటోమేటిక్గా ఏదైతే డిఫాల్ట్ ఉంటుందో ఆ ఫాంట్ సైజ్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ తీసుకున్నాను. హెడ్డింగ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంపాక్ట్, ఓకే, ఇంపాక్ట్ టైప్ చేశాను. నెక్స్ట్ కింద ఇంకొకటి తీసుకున్నాను, ఫౌండేషన్, ఇంపాక్ట్ ఫౌండేషన్. సో దీన్ని ఈ కింద చూడండి, మీకు ఏదైతే టెక్స్ట్ టైప్ చేశారో టెక్స్ట్ బాక్స్ కింద మీకు ఒక ప్లస్ మార్క్ ఉంది కదా, ఆ ప్లస్ మార్క్ పట్టుకుంటే మీరు ఆ బాక్స్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. సో టెక్స్ట్ని కూడా మీరు రెండు విధాల ఫాంట్ సైజ్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఒకటి ఆ టెక్స్ట్ బాక్స్ని ఏదైనా కార్నర్లో పట్టుకొని దాన్ని రీసైజ్ చేయొచ్చు. లేదు అంటే కింద చూడండి ఆప్షన్స్ ఉన్నాయి, ఎడిట్, ఫాంట్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మనం ఏదైతే ఈ లైన్ ఉందో ఈ లైన్ నుంచి లెఫ్ట్కి రైట్కి డ్రాగ్ చేస్తూ దాన్ని సైజ్ చేంజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనం సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం ఈ రెండు ఆప్షన్స్ వాడుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ మనం టెక్స్ట్ బాక్స్ని పట్టుకొని డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. ఎస్ మాధవ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ఆప్షన్లోకి వెళ్ళి మనం ఫాంట్ సైజ్ని అక్కడ నుంచి కూడా రీసైజ్ చేయొచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. సో ఈ ఫోటో ఫ్రేమ్లో నాకేం కావాలండి, నేను ఒక ఫోటో పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ వచ్చాయి చూడండి. మనం ఏదైనా ఒకటి టెక్స్ట్ కానివ్వండి లేదన్నా ఒక ఆబ్జెక్ట్ని మనము ఎడిట్ చేయాలి అనుకుంటే దాన్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఇమీడియట్గా దాని తగ్గ ఆప్షన్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఫస్ట్ బాక్స్ని టచ్ చేయగానే, ఫోటో ఫ్రేమ్ టచ్ చేయగానే మనకి పైన రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఏంటిది? ఒకటి ప్లస్ అంటే అది వచ్చేసి మనకి కాపీ పేస్ట్ అండి. ఆటోమేటిక్గా మనం ఆ సింబల్ని టచ్ చేయగానే కాపీ పేస్ట్ అయిపోయింది, అంటే దాని డూప్లికేట్ వచ్చేసింది. చూసారు కదా. సో వద్దనుకుంటే డిలీట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక 3 డాట్స్ ఉన్నాయి, మోర్ ఆప్షన్స్కి వెళ్ళగానే ఆ మోర్ ఆప్షన్స్ కింద కనపడుతున్నాయి మనకి. కాపీ అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి కాపీ అవుతుంది ఆ ఫ్రేమ్. అలాగే పేస్ట్ అంటే అక్కడ పేస్ట్ అయిపోయింది. చూసారు కదా, పక్కకు డ్రాగ్ చేశాను, పేస్ట్ అయిపోయింది. రైట్. సో ఈ విధంగా కూడా మనం డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదంటే అక్కడే ఉన్న ఆప్షన్ వాడుకొని కూడా మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. అండ్ మళ్ళీ మోర్కి వెళ్తే పక్కన చూడండి, సెలెక్ట్ మల్టిపుల్ అంటే నేను ఇదొక్కటే కాకుండా ఇంకేమైనా వేరే ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేయాలి అంటే అప్పుడు నేను సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక బాక్స్ ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ సెలెక్ట్ అయింది కాబట్టి 1 అని నెంబర్ చూపిస్తుంది. అలాగే ఇంకో ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తే 2, ఇంకో ఫ్రేమ్ సెలెక్ట్ చేయగానే 3, టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే 4 అండ్ ఇంకో టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే 5. అంటే ఇవన్నిటిని మనము సెలెక్ట్ చేసుకున్నాం ఎట్ ఎ టైం సెలెక్ట్ చేసి మనం దీన్ని ఎక్కడన్నా ప్లేస్ చేయాలి, చేంజ్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి మనం చూడండి, మనం బాక్స్ టెక్స్ట్ ప్లస్ ఏదైనా ఇమేజ్ ఉంటే రెండింటిని కలిపి మూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి మూవ్ చేసుకోవచ్చు. లేదు, వీటన్నిటిని కలిపి మనం రైట్ సైడ్ చూడండి, ఆ సెలెక్ట్ మల్టిపుల్ పక్కనే కామెంట్ పక్కన గ్రూప్ అని ఉంది. సో మనం వీటన్నిటిని గ్రూప్ చేసామనుకోండి, ఇదంతా కలిపి మళ్ళీ ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కింద తయారైపోతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ ఏం చేసినా మొత్తం 5టికి ఎఫెక్ట్ అవుతుంది మనం ఏం చేసినా కూడా. ఒకవేళ నేను ఇదిగోండి ఇదే కార్నర్ పట్టుకొని రీసైజ్ చేస్తే మళ్ళీ అన్ని రీసైజ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మళ్ళీ అన్గ్రూప్ చేస్తున్నాను.
సో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రేమ్లోకి ఒక ఫోటో తీసుకోవాలంటే ఇక్కడ కూడా 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కింద వచ్చేసి రీప్లేస్ అని ఉంది చూడండి ఆప్షన్. ఫస్ట్ రీప్లేస్ కొట్టగానే మనకి మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. మన ఫోన్లో ఏ గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. లేదు అనుకోండి పక్కన అప్లోడ్స్. ఈ అప్లోడ్స్కి వెళ్ళారు అనుకోండి, ఆల్రెడీ ప్రీవియస్గా మీరు ఏదైనా ఒక ఫొటోస్ మీరు వేరే టెంప్లెట్ కోసం యూజ్ చేసి ఉంటే ఆ ఫొటోస్ అన్ని కూడా అక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటాయి. ఓకే, ఈ రీప్లేస్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఓన్లీ ఏం చేయగలం, ఫోటో ఫ్రేమ్లో ఫొటోస్ ఇన్సర్ట్ చేయగలం. మనకి ఎవరి ఫొటోస్ కావాలో వాళ్ళ ఫొటోస్ ఇన్సర్ట్ చేయగలం. సో మీరు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో దాంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. రీప్లేస్. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉందండి మీరు ఫోటో తెచ్చుకోవడానికి. అదేంటంటే డైరెక్ట్ కింద ఉన్న ఆప్షన్స్లో డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ అండ్ బ్రాండ్ అప్లోడ్స్ ఉన్నాయి కదా. ఈ అప్లోడ్స్లో డైరెక్ట్ వెళ్ళొచ్చు, లేదా గ్యాలరీలో కూడా డైరెక్ట్ వెళ్ళి మీరు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర డేటా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టైం పడుతుంది. సో ఉన్నవి వేరే తీసుకున్నాం. సో ఇలా తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు ఫోటో తీసుకున్నప్పుడు ఫుల్ ఫోటో వచ్చేస్తుంది డైరెక్ట్ గ్యాలరీ నుంచి కానీ అప్లోడ్స్ నుంచి కానీ. ఇందాక ఏం చేసాం మనము ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ కొట్టగానే మనకి డైరెక్ట్ ఆ ఫ్రేమ్లోకి ఫోటో వచ్చేసింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం డైరెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ఫోటో వచ్చేసి మనకి మన టెంప్లెట్ మీద ప్లేస్ అవుతుంది. దాన్ని మనం ఏం చేయొచ్చు, దాన్ని మళ్ళీ డ్రాగ్ చేసి ఆ ఫ్రేమ్లోకి పంపించచ్చు. చూసారు కదా, జస్ట్ ఆ ఫోటోని తీసుకొని నేను ఆ ఫ్రేమ్లో వదిలేసాను, ఇన్సర్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఫోటో ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొన్ని షేప్స్ కావాలి. నేనేం చేస్తాను, మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి కింద చూడండి ఆల్ గ్రాఫిక్స్ ఫొటోస్, వాటి కింద లైన్స్, ఫ్రేమ్ లైన్, రెక్టాంగిల్ ఫ్రేమ్ ఇట్లా ఉన్నాయి కదా. వాటిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రేమ్స్, అంటే ఇందాక మనం ఫ్రేమ్స్ అని సెర్చ్ చేసాం కాబట్టి ఫ్రేమ్స్ కనబడుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రేమ్స్లోకి వెళ్ళాను. అక్కడ నేను ఏదైనా ఒక షేప్ తీసుకుంటాను, ఒక స్క్వేర్ షేప్ తీసుకున్నాను. అంటే దీన్ని మనం స్క్వేర్ చేయొచ్చు ఆర్ రెక్టాంగిల్ కింద కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్న ఫాంట్ని ఈ బాక్స్లోకి పంపించాలనుకుంటున్నాను. దాన్ని నేను కార్నర్ పట్టుకొని అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏమైపోయింది, నేను ఫ్రేమ్ ఫాంట్ ముందు తీసుకున్న తర్వాత ఫ్రేమ్ తీసుకున్నాను కాబట్టి నాకు పైన ఫ్రేమ్ వచ్చి ఫాంట్ కిందికి ఉండిపోయింది. నాకు ఇప్పుడు ఏమైంది, ఫాంట్ సరిగ్గా కనిపించట్లేదు. అయితే ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీకు ఇందాక చెప్పాను కదా, ఏదన్నా సరే మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం మోర్లోకి వెళ్తాం. మోర్లో వెళ్ళగానే కింద ఆప్షన్ కనబడుతుంది, కాపీ, పేస్ట్, సెలెక్ట్ మల్టిపుల్, బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ ఫ్రంట్, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ టు బ్యాక్. అంటే ఇక్కడ మీకు చూడండి, అంటే కింద ఉన్న ఆప్షన్స్ బట్టి మీకు అర్థమవుతుంది. బ్రింగ్ ఫార్వర్డ్ అన్నాక మనకు ఒక సింగిల్ బాక్స్ కనబడి యారో పైకి కనబడుతుంది. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ మనల్ని ముందుకు తీసుకొస్తూ ఉంటుంది అనమాట. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది ప్రీవియస్ ఉన్న ఆబ్జెక్ట్ నుండి ఒక్కొక్క ఆబ్జెక్ట్గా మూవ్ అవుతూ బయటకు ముందుకు వస్తుంది. అదే బ్రింగ్ టు ఫ్రంట్ అన్నాం అనుకోండి, ఎట్ ఏ టైం అన్ని ఆబ్జెక్ట్స్ని పక్కకు పెట్టేసి మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది. సో ఇది ఆల్రెడీ హైలైట్ అయింది, అంటే ఇది ముందుగానే అన్ని ఆబ్జెక్ట్స్ కన్నా ముందుకుంది కాబట్టి బ్రింగ్ టు ఫ్రంట్ అనేది ఆల్రెడీ హైలైట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకేమైపోయింది, ఫ్రేమ్ వెనక్కి వెళ్ళిపోయి ఫాంట్ ముందుకు వచ్చింది.
ఇప్పుడు చూడండి మనకి ఫాంట్ సెలెక్ట్ చేయడానికి వచ్చింది. సో ఇక్కడ ఏం చేద్దాం మనము ఈ డార్క్ ఫ్రేమ్ లో మన ఫాంట్ కనిపించట్లేదు కాబట్టి ఫాంట్ కలర్ మార్చాలి. ఎక్కడ కిందకి వెళ్ళండి, కిందకి వెళ్ళాక కలర్ కనబడుతుంది చూడండి. మీరు ఎప్పుడు కూడా ఆప్షన్స్ డ్రాగ్ చేస్తూ ఉండండి. మీకు అక్కడ ఏ ఆప్షన్స్ దానికి మనం అప్లై చేయగలమో అవన్నీ కూడా కింద కనబడుతున్నాయి. కలర్కి వెళ్ళాక ఇక్కడ ఆల్రెడీ ఒక 3 కలర్లు డిస్ప్లే అవుతున్నాయి. ఒకటి వచ్చేసి బ్లాక్, 2 వచ్చేసి బ్రౌన్, 3 వచ్చేసి వైట్. అంటే వైట్ మీకు అంతగా కనబడుతుంది. ఇప్పుడు చూడండి కనబడుతుంది. ఓకే, సో అంటే అక్కడ ఏంటి ఆల్రెడీ మనకి మన టెంప్లెట్లో ఏ కలర్స్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తుంది. ఇవి కాకుండా మీకు వేరే అడిషనల్ కలర్స్కి వెళ్ళాలి అనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా కలర్ బాల్, ఆ కలర్ బాల్ మీదకి వెళ్ళగానే మీకు ఈ కలర్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మీరు ఏం చేయాలంటే ఈ కలర్లో మీరు కింద ఉంది కదా లైన్, ఆ లైన్లో డ్రాగ్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలి, రెడ్ షేడ్స్లో కావాలా, ఎల్లో షేడ్స్లో కావాలా, గ్రీన్ షేడ్లో కావాలా, బ్లూ షేడ్లో కావాలా, డార్క్ బ్లూ షేడ్లో కావాలా, ఆర్ పింక్ షేడ్లో కావాలా. ఈ షేడ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు దాని థిక్నెస్ని మీరు పైన ఉన్న బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, చిన్న డాట్ కనబడుతుంది చూడండి. సో అది మన సెలెక్షన్ అనమాట. ఆ డాట్ మనం ఎక్కడ ఆపితే ఆ కలర్ మనకి మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కానీ ఆ కలర్ అప్లై అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఫాంట్ తీసుకొని ఫాంట్ కలర్ మార్చచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఇందాక ఏముంది మనకి బ్రౌన్ ఉంది. ఒకవేళ మీరు బ్రౌన్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే కూడా సేమ్, కిందకి రండి, కింద కలర్ కనబడుతుంది, వెళ్ళిపోండి, మళ్ళీ మల్టిపుల్ కలర్స్కి వెళ్ళండి, వెళ్ళి అక్కడి నుంచి మీరు కలర్ మార్చుకోవచ్చు. ఓకే, ఈ కింద లైన్ మీద మీరు మెయిన్ కలర్ తీసుకోండి, దాంట్లో షేడ్స్ కోసం పైన బాక్స్లోకి వెళ్ళండి, మీరు సెలెక్ట్ చేసుకోండి. రైట్, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి ఎగ్జాంపుల్ మనదే అనుకుందాం, మన పోస్టే తయారు చేయాలి. ఇందాక మనం చెప్పినట్టుగా టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇందాక తీసుకున్న టెక్స్టే కాకుండా ఆల్రెడీ కొన్ని స్టైల్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ జాయిన్ నవ్ అని, పార్క్ అండ్ మైస్ అని, ఈ కింద మీకు పవర్ వర్కౌట్ అని, వీటిలో ఏదైనా ఒక ఫాంట్ స్టైల్ కావాలి అనుకోండి. సో వీటిని వాడుకొని కూడా మీరు వాటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇవి కూడా ఏంటి, 2 టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి. దాన్నే ఆల్రెడీ గ్రూప్ చేసి ఉన్నాయి. మనం ఇప్పుడు కావాలి అంటే ఉన్న ఫాంట్నే ఎడిట్ చేసుకోవచ్చు, చేసుకొని దాన్ని అదే విధంగా వాడుకోవచ్చు. లేదు అంటే మనం అన్గ్రూప్ కూడా చేయొచ్చు వాటిని. మనదే అనుకుందాం TTTWS 180. రైట్, దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం బై డ్రాగింగ్. చలో ఇక్కడ పెట్టేసాం, పై తీసుకెళ్ళి. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలండి, స్పీకర్ ఫోటో కావాలి కదా. సో నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ సర్కిల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్నే వాడుకోవడానికి ట్రై చేస్తున్నాను. రీప్లేస్. సో మన స్పీకర్ ఎవరి వల్ల, మన సారే అనుకున్నాం, సుధీర్ సార్. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉందండి, సర్కిల్లో వెళ్ళాం కదా, సర్కిల్లో వెళ్ళిన తర్వాత ఫోటో ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు మొత్తం ఫోటో కాకుండా ఓన్లీ ఫేస్ వర్క్ కావాలి. సో ఆ ఫోటో మీద డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫోటో క్రాప్ ఏరియా కనబడుతుంది. సో మీరు అక్కడి నుంచి డ్రాగ్ చేసి ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ డ్రాగ్ చేసి ఓన్లీ ఫేసే కావాలనుకుంటుంది. ఈ విధంగా మనకు ఎంత ఏరియా కావాలో అంత ఏరియా ఆ సర్కిల్లో వచ్చేలాగా కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ఓన్లీ సర్కిల్ ఫ్రేమ్లోనే కాదు, రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఎనీ ఆఫ్ ది ఫ్రేమ్ మీరు సేమ్ డబల్ ట్యాప్ చేస్తే ఫోటో మీద మీరు ఆ ఫోటోని రీసైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా మీరు ఒక ఫోటోని కూడా ఫ్రేమ్లోనే రీసైజ్ చేసి పెట్టుకోవచ్చు. దాని తర్వాత నేను సబ్ హెడ్డింగ్ తీసుకున్నాను. సబ్ హెడ్డింగ్ కింద ఇక్కడ చూడండి, మీకు ప్రతిదీ కూడా
ఆటోమేటిక్ గా చూపిస్తుందండి. మీరు నేనేం చేస్తున్నాను ఇక్కడ మూవ్ చేస్తున్నాను. మూవ్ చేస్తూ ఉంటే అది సెంటర్. ఎందుకంటే మనము ఆ ఫ్రేమ్ లో కానీ పేరు సెంటర్ లో లేదనుకోండి చాలా అగ్లీగా కనబడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఇక్కడ మనం ఆ పేరుని సెంటర్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సార్ పేరు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మన ఫ్రేమ్ కి చూడండి అక్కడ ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే మన సర్కిల్ ఫ్రేమ్ నుంచి ఈ టెక్స్ట్ బాక్స్ ఎంత దూరంలో ఉంది 1.1 mm లో ఉంది. అది కూడా చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఏంటంటే అక్కడ అడ్జస్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న దానికి అనుకూలంగా మనము సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు మళ్ళీ ఫాంట్ ఇంకా కావాలి టెక్స్ట్. సో సార్కి మనం డెసిగ్నేషన్ కూడా పెట్టాలి కదా. సో ఇప్పుడు ఆ ఫాంట్ ఈ ఫాంట్ సేమ్ సైజ్ ఉంటే మనకు బాగుండదు కాబట్టి దీన్ని ఏం చేద్దాం, ఫాంట్ సైజ్ ని తగ్గిద్దాం. రైట్, సెట్. నెక్స్ట్ వచ్చి ఇంకా మీరు టాపిక్ ఏంటి, టైం మేనేజ్మెంట్. ఓకే, బాగుందండి, ఫాంట్ స్టైల్ బాగానే కదా. సో ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు మనం ఏదైతే టైప్ చేసామో ఈ ఫాంట్ ను కూడా మనము కింద ఫాంట్ అని చూడండి, ఎడిట్ పక్కన ఫాంట్ అని ఉందా, ఈ ఫాంట్ లోకి వెళ్ళి కూడా మనం ఫాంట్ స్టైల్స్ సెలెక్ట్ చేయొచ్చు. డిఫరెంట్ మీకు డిఫరెంట్ ఫాంట్స్ అన్ని కూడా మీకు కింద కనపడతాయి ఫాంట్ స్టైల్స్. అది చూడండి, మీరు అది చూసుకుంటూ అక్కడ ఏది మీకు నచ్చుతుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇంకేం కావాలి, మన ఇన్ఛార్జ్ గారి ఫోటో కావాలి కదా. నా దగ్గర ఉన్న పాత ఫొటోస్ యూజ్ చేస్తున్నాను. శ్రీనాథ్ గారు ఏమనుకోకండి. ఓకే, సో మరి ఇక్కడ వీళ్ళ పేరు కూడా పెట్టాలి కదా దాసరి గారిది. మనం ప్రతిదీ కూడా అక్కడ ఏముంది వాటిని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలండి స్పేస్ని. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఫాంట్ సైజ్ చిన్నగా ఉండాలి కాబట్టి ఆల్రెడీ ఉన్న ఫాంట్ని డూప్లికేట్ చేసి దాన్నే ఎడిట్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోయాను అనుకోండి, ఏంట్రా బాబు సార్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మాకు ఎప్పుడు ఎలాగ అర్థం అవుతుంది అనుకుంటారు కొత్త వాళ్ళు. అందుకనే ప్రతిదీ కూడా చెప్తూ చేస్తున్నాను. ఇంకేం కావాలి మనకి పోస్టర్లో, ఎవరైనా చెప్తారా? సార్ టైం మేనేజ్మెంట్ కి క్లాక్ చూపిస్తే బాగుంటుంది. ఓ బ్యాక్గ్రౌండ్ కూడా సార్, ఏం కావాలి? బ్యాక్గ్రౌండ్ డే టు టైం సార్, డే టు టైం. Yes, exactly.
జూమ్ ఐడి అంటే మనం ఏ మీడియాలో కలుసుకోబోతున్నాం, సో అదొకటి, అండ్ టైం, డేట్ అండ్ టైం. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. వెన్యూ కూడా సార్. చెప్తున్నానంటే మనము మళ్ళీ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఒక క్యాలెండర్ ఐకాన్ తీసుకుందాం కొంచెం, ఎందుకంటే డేట్ అండ్ టైం అని రాసి డేట్ టైం రాస్తే బాగుండదు కాబట్టి మనం ఒక చిన్న ఐకాన్ తీసుకొని దాన్ని పెట్టుకొని ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే మనం రీసైజ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, అంటే ఉన్న టెంప్లెట్ని యూజ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీ ఉంటుంది. కాకపోతే ఫ్రెష్గా చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి కూడా కొన్ని ఆప్షన్స్ ఎక్కువ తెలుస్తాయనే ఉద్దేశంతో నేను బ్లాంక్ తీసుకొని చేస్తున్నాను. ఓకే, ఉన్న టెంప్లెట్ని యూజ్ చేసామనుకోండి ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫ్రెష్గా చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి కొంచెం క్లియర్గా అర్థమవుతుందని నేను బ్లాంక్ తీసుకొని చేస్తున్నాను. సో ఇవాళ డేట్ తీసేసుకుందాం. ఎడిట్లోకి వెళ్ళి ఇవాళ 09/2024 అండ్ టైం వచ్చి 07:45 రైట్. అండ్ ఇంకేం కావాలండి, థర్స్డే కూడా కావాలా? కానీ మనం ఏమవుతుందంటే ఇక్కడ ఎంత ఎక్కువగా రైటింగ్ తీసుకుంటే అంత క్లమ్సీగా తయారైపోతుంది పోస్ట్. అందుకని వీలైనంత తక్కువ రాయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనము ఏ మీడియా ద్వారా కలుస్తున్నాము, ఇప్పుడు జూమ్ కాబట్టి నేనేం చేస్తానంటే మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి జూమ్ ఐకాన్ తీసుకుంటాను. Yes. నేను మళ్ళీ ఫాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకునే కన్నా ఉన్న టెక్స్ట్నే వాడుకుంటున్నాను. అక్కడే కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఎడిట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ జస్ట్ మనకి కావాలి కాబట్టి రైట్. ఇక్కడ కూడా చూసారు కదా, ఇప్పుడు నేను ఐకాన్ దగ్గర జరుపుతూ ఉంటే మీకు అక్కడ సెంటర్ లైన్ కనబడుతుంది. అంటే మనం ఏదైతే మనం జూమ్ ఐకాన్ తీసుకున్నామో దానికి సెంటర్ మ్యాచ్ చేసుకుంటే అది చూడడానికి నీట్గా ఉంటుంది. ఎస్ సార్ సెంటర్ మ్యాచ్ ఎట్లా చేసుకోవాలి సార్? సెంటర్ మ్యాచ్ సెంటరా మనం ఏదైతే ఐకాన్ కి ఫాంట్ గాని ఏదైనా మ్యాచ్ చేస్తామో కొంచెం మ్యూట్ చేయరా ఎవరో బయటది అక్కర్లేదు. ప్లీజ్ లుక్ ఆఫ్టర్. ఇది చూసారు కదా, ఇప్పుడు నేను థర్స్డే పెడుతుంటే అక్కడ సెంటర్ లైన్ చూపిస్తుంది. కరెక్ట్. అది ఏ టూల్ వాడాలి సార్? ఏది
ఏం వాడవసరం లేదు, మీరు డ్రాగ్ చేస్తుంటే అదే చూపిస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనం చేయొచ్చు. నాకు ఎందుకో థర్స్డే పెట్టడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, అందుకే తీసేసాను. ఓకే, కానీ ఇక్కడ కొన్ని తప్పులు ఉన్నాయి. ఎవరు చెప్తారు? జూమ్ లింక్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి. ఏదండి? జూమ్ లింక్ లింక్ పాస్వర్డ్ తప్పులు అవి మన ఇష్టం కదా. అంటే ఎగ్జాక్ట్ తీసుకోవాలని కాదు, మీకు ఓన్లీ ఫార్మాట్ చూపిస్తున్నాను. జూమ్ ఐడి పాస్వర్డ్ కాదు, వేరే తప్పులు ఉన్నాయి, టెక్నికల్ గా తప్పులు ఉన్నాయి. ఏంటో చెప్పండి. అవుటర్ బౌండరీ సార్. ఎస్, అవుటర్ బౌండరీ. అవుటర్ బౌండరీ. ఓకే, బౌండరీ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఇంకా టైం మేనేజ్మెంట్ కి థీమ్ చూపిస్తూ ఏదైనా చూపించారు సార్ పోస్టర్ కి. థీమ్ టైం మేనేజ్మెంట్, ఆ టైం కి తగ్గట్టు థీమ్ కాన్సెప్ట్ ఏదైనా ఒక టైం ని క్లాక్ నుంచి ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఒక కాన్సెప్ట్ కోసం ఒక పిక్చర్ ఏదో ఒకటి పెట్టాలంటారు. యా, కంటెంట్ కి. ఓకే, రైట్. అది ఓకే, మ్యాండేటరీ కాదు. నేను చెప్పేది ఈ పోస్టర్ లో తప్పులు ఉన్నాయి. ఏం తప్పులు ఉన్నాయి సార్? టాపిక్ కొంచెం హైలైట్ చేయాల్సిందే సార్. గంపా సార్ గారి పేరు లేదు సార్. పేరు కూడా ఇంపార్టెంట్ కాదు. మెయిన్ హెడ్డింగ్ లేదు సార్ అక్కడ. మెయిన్ హెడ్డింగ్ సార్, టైటిల్ సార్. టాపిక్ టైం టాపిక్ అని. ఓకే, రైట్. ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా ఒక ఇద్దరు, ఐ థింక్. ఎవరు? రతన్ గారు సార్, మీరు చెప్తారా? అబ్దుల్ కలాం గంపా నాగేశ్వరరావు గారు. అబ్దుల్ కలాం గారు గంపా నాగేశ్వరరావు గారు. కంపల్సరీగా అంటే పోస్టర్ ఎఫెక్టివ్ గా ఉండాలని అంటే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి సార్. ఓకే, రైట్. ఇక్కడ సర్కిల్స్ యూనిఫామ్ గా లేవు సార్. ఒక్కొక్కసారి పెద్దగా ఉంది, ఒకసారి చిన్నగా ఉంది. ఓకే, దగ్గరకు వచ్చారు, కొంచెం దగ్గరకు వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనం పోస్టర్ ఎప్పుడు కూడా ఏ పోస్టర్ చేసినా కానీ మనకి అట్రాక్టివ్ గా ఇమ్మీడియట్ గా అట్లా కనపడినట్టు ఉండాలి. కానీ ఇక్కడ ఏమైపోతుంది, మనము ఎక్కడైతే ఒక స్పీకర్ కి, మనము ట్రైనర్ కి మనం బాడీ లాంగ్వేజ్ లో ఒకటి చెప్పుకున్నాం కదా, అటైర్. అవునా? కంటెంట్ లో కదా ABCDE గురించి చెప్పుకున్నాం. అంటే అక్కడ ఒక బాడీ లాంగ్వేజ్ ఉన్నట్టు మనం పోస్టర్ కి కూడా కంపల్సరీ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అవునా కాదా? తెలుసా? ఎస్, ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నారు. టాపిక్ హైలైట్. ఫస్ట్ ఏంటి, మనకి ఏదైతే మనము టాపిక్ అటెండ్ అవ్వబోతున్నామో అది హైలైట్ అవ్వాలి, స్పీకర్ హైలైట్ అవ్వాలి, అండ్ మన వెన్యూ, ఈ మూడు ఎక్కువ హైలైట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఓకే జూమ్ మీడియా కాబట్టి అది హైలైట్ అయింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ డేట్ అండ్ టైము చిన్నగా అయిపోయింది, అండ్ ఇక్కడ స్పీకర్ పేరు కొంచెం మేనేజబుల్, కానీ కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు. కానీ టాపిక్ ఏమైపోయింది, టాపిక్ అనేది చిన్నగా అయిపోయింది, ఫాంట్. ఓకే, అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. ఎస్ సార్. కాకపోతే పోస్టర్ ఎప్పుడు కూడా మనకు ఏది ఇంపార్టెంట్ అని పబ్లిక్ తెలియజేసేటప్పుడు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం హైలైట్ చేసి చూపించాలి. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకటి టాపిక్. సో టాపిక్ ఫాంట్ ఇంకొంచెం పెద్దగా ఉండాలి, రైట్. అండ్ ఇక్కడ స్పీకర్ నేమ్ కొంచెం తగ్గించాలి, ఇక్కడ డేట్ అండ్ టైం కొంచెం పెంచాలి. అండ్ మీరు అన్నట్టుగా ఇంకొన్ని అట్రాక్టివ్ పాయింట్స్ లైక్ బ్యాక్గ్రౌండ్,
అండ్ టాపిక్ తగ్గట్టుగా ఒక థీమ్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్పుట్స్. సార్ అడగొచ్చా సార్ క్వశ్చన్? యా ప్లీజ్. ఇప్పుడు సుధీర్ సార్ ఉన్నారు కదా, అవును, ఆ వెనకాల బ్లాక్ మార్చాలంటే ఎట్లా? మన ప్లెయిన్ రావాలనుకుంటే చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి నేనైతే మార్చేస్తాను చాలా ఈజీగా, ఎందుకంటే నాది పెయిడ్ వర్షన్ కాబట్టి. ఏ టూల్ క్యాన్వాలో మీకు బ్యాక్గ్రౌండ్ తీసేయాలి అంటే ఓన్లీ పెయిడ్ వర్షన్లో మాత్రమే అవుతుంది. లేదు మీకు ఫ్రీగా తీసేయాలంటే వేరే ఒక ఆప్షన్ ఉంది. నేను ఈ పోస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఆ ఆప్షన్ చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి నేను వేరే ఆల్టర్నేషన్ యూజ్ చేస్తాను సార్. ఎస్, అంటే ఇక్కడ నేను నాది చెప్పాను కదా, నాది పెయిడ్ వర్షన్ కాబట్టి నాకు రిమూవ్ అయిపోతుంది. బట్ మీకు చూపించడానికి, ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే మనం కొంచెం పర్ఫెక్ట్ అయ్యే వరకు కూడా ఫ్రీ వర్షన్లో ప్రాక్టీస్ చేసుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత పెయిడ్ కింద ఇబ్బంది లేదు. దాని తగ్గట్టుగా మీకు రెగ్యులర్గా కూడా దాంతో ఏదో పని ఉంటే మీరు అప్పుడు పెయిడ్కి వెళ్ళి వాడుకున్నా పర్వాలేదు. నేనంటే వేరే డిజైన్స్ అవి చేస్తుంటాను, విజిటింగ్ కార్డ్స్ అలాంటివి చేసి ప్రింటింగ్ వర్క్స్ అవి తీసుకుంటూ ఉంటాను ఆర్డర్. కాబట్టి ఆ డిజైనింగ్ కోసం అని చెప్పి నేను పెయిడ్ వర్షన్లోకి వెళ్ళాను. సో అట్లా మీకు రెగ్యులర్గా ఏదైనా వర్క్ ఉంది అనుకుంటే పెయిడ్ వర్షన్కి వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. సో మీరు అన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ వెళ్ళాలంటే దీంట్లో కూడా మీరు ఇక్కడ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు చూడండి. ఇప్పుడు నేను ఆ కలర్స్ చూపిస్తుంటాను. ఇమేజ్లో ఉన్న కలర్స్ కూడా చూపిస్తుందండి. మీ అద్భుతం ఏంటంటే క్యాన్వాలో చూడండి, ఇప్పుడు గంపా సార్ ఫోటో ఉందా అంటే గంపా సార్ ఫోటోలో ఏ కలర్స్ ఉన్నాయో అది మీ రైట్ సైడ్లో కనబడుతుంది. అండ్ అబ్దుల్ కలాం గారి ఫోటోలో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్ని రైట్ సైడ్లో కనబడుతున్నాయి. అలాగే సుధీర్ సార్ ఫోటోలో ఏ కలర్స్ ఉన్నాయో అవి సుధీర్ సార్ ఫోటో పక్కన కనబడుతుంది. ఇవి కాకుండా డిఫాల్ట్ కలర్స్ ఉన్నాయి, ఇవి కాకుండా గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి. సో ఈ గ్రేడియంట్ కలర్స్లో కూడా మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ గ్రేడియంట్ కలర్ని కూడా మీరు మళ్ళీ దాంట్లో కూడా షేడ్స్ మార్చుకోవచ్చు. ఈ కలర్కి వెళ్ళగానే గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ అయింది కదా, ఈ గ్రేడియంట్ కలర్ కింద చూడండి, మీకు దాన్ని సెలెక్ట్ చేయండి. కలర్స్లోకి వెళ్ళిన తర్వాత గ్రేడియంట్లోకి వెళ్ళిన తర్వాత నేను సెలెక్ట్ చేశాను. దాంట్లో కూడా మీకు ఏ కలరు 2 కలర్స్ కాంబినేషన్లో ఉంది, లైట్ గ్రీన్ అండ్ లైట్ బ్లూ. సో ఇక్కడ నేను కావాలంటే ఆ కలర్స్ కూడా మార్చచ్చు. ఈ లైట్ గ్రీన్ ఇప్పుడు నేను డార్క్ గ్రీన్గా మార్చాలంటే చూడండి, నేను ఇక్కడికి వెళ్ళి ఈ షేడ్ మారుస్తుంటే పైన పోస్టర్లో కూడా మారుతుంది షేడ్. ఓకే, కనబడుతుంది కదండి అందరికీ క్లియర్గా కలర్ మారుతున్నట్టుగా బ్యాక్గ్రౌండ్. అంతేకాకుండా మీకు దీంట్లో మళ్ళీ అదే గ్రీన్ కలర్ మీద నేను టచ్ చేయగానే మళ్ళీ ఇంకొకటి ఉంది దీంట్లో కూడా, అంటే లెఫ్ట్ సైడ్లో గ్రీన్ వచ్చి రైట్ సైడ్లో బ్లూ వచ్చింది. కింద చూడండి స్టైల్ అని ఉంది, గ్రేడియంట్ కలర్స్ అని దాని కింద స్టైల్ అని ఉంది కదా, ఆ స్టైల్లో చూడండి మీకు అక్కడ ఏమవుతుంది, లెఫ్ట్లో గ్రీను రైట్లో బ్లూ. సెకండ్ దాంట్లో వచ్చేసి టాప్లో గ్రీను కింద బ్లూ. ఇది వచ్చేసి కార్నర్స్ ఒక అంటే డయాగనల్గా కనబడుతుంది. లెఫ్ట్ టాప్ కార్నర్లో ఏమో గ్రీను కింద బ్లూ, ఇదేమో సెంటర్లో గ్రీను చుట్టూ బ్లూ. ఇట్లా ఈ స్టైల్స్ కూడా ఉంటాయండి. ఈ విధంగా కూడా మీరు మార్చుకోవచ్చు గ్రేడియంట్లోకి వెళ్తే.
అండ్ సాలిడ్ కలర్స్లోకి వస్తే సింగిల్ కలర్, ఏదైనా ఒక సింగిల్ కలర్, రైట్. సో నేను ఒక సాలిడ్ కలర్ తీసుకున్నాను. తీసుకొని మీరు అన్నట్టుగా ఏదైనా ఒక థీమ్ తీసుకుంటే బాగుంటుంది అన్నారు కదా. సో ఇక్కడ మనం మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళొచ్చు. కావాలంటే ఇక్కడ కూడా మనం బ్యాక్గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. టైం బ్యాక్గ్రౌండ్, ఈ విధంగా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి ఇక్కడ. సో వీటి నుంచి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇది వీడియో, మన పోస్టులో వీడియో కనపడదు కాబట్టి అవసరం లేదు. కాకపోతే ఏమంటే మనం ఇక్కడ మన పోస్టర్ ఉన్న ఫాంట్కి ఆ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోగలగాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఆ టైం తీసుకున్నాను. మళ్ళీ మోర్ ఆఫీస్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళాను. సెండ్ టు బ్యాక్ అంటున్నాను, అంటే ఇది కంప్లీట్ అన్నిటికంటే బ్యాక్ వెళ్ళేలాగా. కానీ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఫాంట్ ప్రాపర్గా కనిపించడం లేదు. అయితే ఈ ఫాంట్ కనిపించట్లేదు కాబట్టి మనం ఇదే బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి ఫాంట్ కనిపించాలంటే ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే దీన్ని కింద ఆప్షన్స్ వచ్చే చూడండి. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయగానే కింద ఆప్షన్స్ కనబడుతున్నాయి. దానికి కొన్ని ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. ఫిల్టర్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ డిఫరెంట్ షేడ్స్ కనబడతాయి. ఉన్న పిక్చరే డిఫరెంట్ షేడ్స్లో తీసుకోవచ్చు ఫిల్టర్లోకి వెళ్ళి. లేదు ఫ్లిప్ అంటే తెలుసు కదా, లెఫ్ట్ ది రైట్, రైట్ ది లెఫ్ట్, లేదా అప్ అయితే డౌన్, డౌన్ అయితే అప్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ట్రాన్స్పరెంట్ ఆప్షన్కి వెళ్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇది 100% ఉంది కాబట్టి దీన్ని కొంచెం ట్రాన్స్పరెన్సీ తగ్గిస్తే మీకు బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది అండ్ ఫాంట్ కూడా కొంచెం క్లియర్గా కనబడుతుంది. చూసారా ఫ్రెండ్స్? అంటే మీరు ఈ ఆబ్జెక్టే కాదు, ఈ ఏదైతే టైం కోసమో ఆబ్జెక్టే కాదు, మీరు ఏదైనా ఫోటో తీసుకున్నా కూడా ఆ ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళి దాన్ని లైట్ ట్రాన్స్పరెన్సీని తగ్గించి మీరు మీ పైన మెసేజ్ కనిపించి దాన్ని బ్యాక్గ్రౌండ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అంటే మీరు చెప్తున్నాను కదా, ఇంకా మీరు ఇన్డెప్త్కి వెళ్ళాలంటే క్యాన్వా 15 days కోర్సు. ఓకే, అది నేర్చుకున్నా కానీ మీరు 100% నేర్చుకోలేరు. ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే తెలుసుకుంటారు. అండ్ మీకు దీంట్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే దేర్ ఈజ్ నో అదర్ వే, ఓన్లీ ప్రాక్టీస్ ఇస్ ద ఆప్షన్. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ సార్, ఇప్పుడు మనకి హోస్ట్గా ఎవరున్నారు? రమేష్ గారా? చెప్పండి సార్. సో మనకి టైం పర్మిట్ ఇస్తుంది అంటే ఒక చిన్న గ్రీటింగ్ కూడా ఏదైనా ఉన్న టెంప్లెట్ని చేంజ్ చేసి చూపిద్దాం. చేయండి సార్. 9:25. ఓకే, 9:30 వరకు. ఓకే సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇందాక మీకు ఆల్రెడీ ఇక్కడున్న టెంప్లెట్స్ ఎన్ని రకాలు ఉంటాయో మీకు చూపించాను కదా. సో ఆ టెంప్లెట్స్లో మీరు ఇప్పుడు రైట్ మీకు హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళాక మీకు ఫస్ట్ టాప్లో ఏముంది? సెర్చ్ ఉంది. ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏదైనా గ్రీటింగ్స్, సో ఎగ్జాంపుల్ నేనేమి ఇందాక ఏం తీసుకున్నాను? పోస్టర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము? ఒక బర్త్డే గ్రీటింగ్ తీసుకుందాం. మీకు ఫ్రీలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో అద్భుతమైన డిజైన్స్ మీరు క్రియేట్ చేసి మీరు
మీ ఫ్రెండ్స్కి మామూలుగా మెసేజ్ పెట్టి హ్యాపీ బర్త్డే లేదా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్పేవాళ్ళు ఇలాంటి చిన్న గ్రీటింగ్ తయారు చేసి మీ ఫ్రెండ్స్కి ఆర్ మీ మెంబర్స్ ఎవరైనా కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఎవరికైనా కానీ ఒక చిన్న గ్రీటింగ్ చేసి పంపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక చిన్న అవైలబుల్ టెంప్లెట్ని తీసుకున్నాం. ఇక్కడ మీకు ఆల్రెడీ చేయవలసిన పెద్ద ఏముండదండి. మీరు ఇక్కడ ఫోటో కావాలి, ఓకే, ఫోటో ఏం చేస్తాం ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ మనం ఫోటోని ఫ్రేమ్ ఉంటే ఫ్రేమ్, కానీ ఇక్కడ ఫోటోలో ఆల్రెడీ ఫ్రేమ్లో ఆల్రెడీ ఫోటో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామో ఆ ఫోటో మీద సెర్చ్ చేయగానే కింద రీప్లేస్ ఆప్షన్ వచ్చింది. సో రీప్లేస్కి వెళ్ళిపోతాము. గ్యాలరీ అయితే గ్యాలరీ ఆర్ అప్లోడ్స్లోకి వెళ్ళి అప్లోడ్స్ నుంచి మనం ఫోటో సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఫోటో ఇక్కడ చూసారు కదా, మనం ఫుల్ ఫోటో తీసుకోవడం వల్ల ఏమైంది తలకట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ డబల్ క్లిక్ చేస్తాం. ఆ ఫోటోని మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. సో ఈ చిన్నారికి మనం బర్త్డే విషెస్ చెప్పడానికి చిన్న గ్రీటింగ్ తయారు చేద్దాం. సో కింద పేరు మార్చుకోవాలంటే ఇక్కడ కూడా కింద మెసేజ్ ఉంది ఆల్రెడీ, విషింగ్ ఏ డే ఫిల్డ్ విత్ లవ్, జాయ్ అండ్ ఆల్ యువర్ ఫేవరెట్ థింగ్స్. ఇది కాదు, మీరు ఏదన్నా వేరే గ్రీటింగ్లో కానీ మీ దగ్గర ఉన్న ఆన్లైన్లో మీరు ఒక్కసారి మన గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే దొరకని ఐటమే ఉండదు కదా, ప్రపంచం మొత్తం గూగుల్లోనే ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు కూడా ఏదైనా ఫార్మాట్ తీసుకొని అక్కడ ఏదైనా మెసేజ్ తీసుకొని కూడా మీరు ఇక్కడ ఏ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కింద ఎడిట్ ఉంది కదా, ఎడిట్లోకి వెళ్ళిపోయి చేసేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్ దీన్ని డిలీట్ చేసేసి డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ పైన 2 ఉన్నాయి చూడండి, 3 లైన్స్ పక్కన లెఫ్ట్కి యారో రైట్కి యారో అంటే అండు రీడు. సో ఏదైనా అనుకోకుండా డిలీట్ చేసినా మళ్ళీ మీరు అంటే ఆ పేజ్లో మీరు ఎన్నైతే చేంజెస్ చేశారో ఒక 30 చేంజెస్ కావచ్చు, అన్నిటినీ అండు చేసుకుంటూ కూడా మీరు మళ్ళీ ఫస్ట్ ఎలా ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అదే వేరే దగ్గర అనుకుని మనకి వేరే ఎంఎస్ ఆఫీస్లో వీటిల్లో ఏంటంటే వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ వాటిల్లో మనం ఒక్కసారి దాన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసామనుకోండి పాత ఆప్షన్స్ కనపడవు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఫస్ట్ ఎలా ఉందో అంతవరకు కూడా మనం అండు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి అద్భుతం ఏంటంటే మిగతా ఏదైనా మనం డాక్యుమెంట్స్ ఇలాంటివి చేసినప్పుడు మనం ప్రత్యేకంగా సేవ్ చేయాలి ఏదైనా డేటాని. క్యాన్వాలో ఏంటంటే మీరు సేవ్ చేసే అవసరం లేదు. నేను ఇక్కడ ఇది ఒకవేళ ఇక్కడికిక్కడే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా లేకపోతే నేను ఇక్కడ నుంచి లాగౌట్ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ నేను ఓపెన్ చేస్తే మళ్ళీ ఇలాగే ఉంటుంది. నేను ఏదైతే ఇప్పుడు చేంజెస్ చేశానో అదే చేంజ్ దగ్గర ఆగిపోయి ఉంటుంది. సో మళ్ళీ మీరు మీ ఏదైతే గ్రీటింగ్ కానివ్వండి పోస్టర్ కానీ ఏ స్టేజ్లో వదిలేసారో అదే స్టేజ్లో మీకు మళ్ళీ ఓపెన్ అవుతుంది. అదండి బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఇక్కడ నేను ఇంకొన్ని హార్ట్స్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్తున్నాను. మీకు ఎలిమెంట్స్లో మ్యాక్సిమము మంచి మంచి ఇమోజీస్ కానివ్వండి, సింబల్స్ కానివ్వండి, షేప్స్ కానీ అన్నీ దొరుకుతాయండి. జస్ట్ సెర్చ్ చేసుకోవాలంతే. ఇక్కడ చూసారు కదా హార్ట్స్ అనగానే మీకు గ్రాఫిక్స్లో కావాలా అంటే మీరు డిజిటల్ అనుకోండి, డిజిటల్ అయితే మీరు డౌన్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా విత్ యానిమేషన్ డౌన్లోడ్ అవుతుంది. అంటే మీరు వీడియో మోడ్లో దాన్ని డౌన్లోడ్ చేస్తారు. సో ఒక చిన్న యానిమేషన్ పెట్టి తీద్దాం. ఓకే, సో వండర్ఫుల్గా ఉంది కదా. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ తోటి అద్భుతమైన గ్రీటింగ్స్ మనం చేసి మన వాళ్ళకి పంపిస్తే మిమ్మల్ని ఆ ఇయర్ మొత్తం కూడా మర్చిపోరండి. చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా ఆ డే మీరు సెలబ్రేట్ చేసినట్టుగా ఫీల్ అయ్యి ఆ రోజుని నిజంగా ఎంతో అద్భుతంగా వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. సో అండ్ దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటి, దీన్ని ఎలా పంపించాలి, చేంజెస్ చేసాం బాగుంది. సో ఇక్కడ మనకి ఈ ఏదైతే మనం గ్రీటింగ్ చేసామో దీన్ని ఏం చేయాలంటే మీకు పైన చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పైన ఆప్షన్స్లో మీకు
లెఫ్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ మీకు మోర్ ఆప్షన్స్ ఆ 3 లైన్స్ ఉన్నాయి. దాని తర్వాత అండు, తర్వాత రీడు అండ్ రైట్ సైడ్కి వస్తే మోర్ ఆప్షన్స్, తర్వాత ప్లే బటన్. ఈ ప్లే బటన్ ఎందుకండి అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఫుల్ స్క్రీన్లో ఏ విధంగా కనపడుతుంది. ఓకే, సో దీన్ని క్లోజ్ చేస్తే నెక్స్ట్ పైన అప్లోడ్ లాగా ఒక సింబల్ ఉంది. ఆ అప్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు కింద డౌన్లోడ్ ఆప్షన్స్ వస్తాయి. అంటే మీరు ఏదైనా దీన్ని లింక్ రూపంలో ఇన్వైట్ చేయాలనుకుంటున్నారా, డైరెక్ట్ వాట్సాప్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా బ్రాండ్ టెంప్లెట్ లాగా మార్చాలనుకున్నారా, డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు. కానీ మన టార్గెట్ ఏంటి ఇక్కడ డౌన్లోడ్ చేసి మన గ్రూప్స్లో పంపించుకోవాలి లేదా మన డిఎస్కి పంపించుకోవాలి. రైట్, డౌన్లోడ్ కొట్టగానే ఇక్కడ కూడా మీకు ఇప్పుడు మనం గ్రీటింగ్లో యానిమేషన్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ వీడియో చూడండి. ఫస్ట్ ఏముంది, ఫైల్ టైప్ MP4 వీడియో అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏ ఫార్మాట్లో మీ ఫైల్ని డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి ఆప్షన్స్ కనపడతాయి. ఆ డ్రాప్ డౌన్ ఉంది చూడండి రైట్ సైడ్లో. ఓకే, మళ్ళీ చూడండి అక్కడ సజెస్ట్ పక్కన రైట్ సైడ్ చిన్న యారో ఉంది, డ్రాప్ డౌన్. అది ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయగానే మీకు కనబడుతుంది. జేపీజీ ఫార్మాట్లోనా, పిఎన్జీ ఫార్మాట్లోనా, PDF స్టాండర్డ్ ఫార్మాటా, అదర్వైజ్ మీరు పీడిఎఫ్లో అంటే ప్రింట్ కోసం ఏంటంటే మనకి ఇంకొంచెం మంచి క్వాలిటీ కావాలి కాబట్టి అక్కడ ఇంకొంచెం మంచి క్వాలిటీలో డౌన్లోడ్ అవుతుంది PDF ప్రింట్ అంటే. సో అదొకటి SVG MP4. సో మనకేంటి ఇక్కడ MP4 రూపంలో అయితే యానిమేషన్ మొత్తం కనబడుతుంది. లేదా గిఫ్ట్ రూపంలో అనుకోండి, చిన్న ఎట్లా 5 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి మీరు గిఫ్ట్ రూపంలో కూడా డౌన్లోడ్ చేయొచ్చు దాన్ని. ఓకే, ఆర్ MP4 వీడియో రూపంలో ఆ గ్రాఫిక్స్ ఏదైతే మనం చిన్న యానిమేషన్ యాడ్ చేసామో అది కనపడాలి అంటే ఈ విధంగా మనం MP4 ఫార్మాట్లో డౌన్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది వీడియో రూపంలో డౌన్లోడ్ అవుతుంది. సో దాన్నే మీరు మీ నియర్ అండ్ డియర్కి షేర్ చేసుకోవచ్చు. వీడియో కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది. రైట్, సో ఈ డౌన్లోడ్ అవ్వగానే అడుగుతుంది ఫేస్బుక్లో షేర్ చేయాలా, వాట్సాప్లో షేర్ చేయాలా, జూమ్లోనా, వాట్ ఎవర్ ఏ మీడియాలోకి మీరు పంపించాలనుకుంటున్నారు. ఏ మీడియాకి అవసరం లేదనుకోండి, జస్ట్ ఇక్కడ క్రాస్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, మీ గ్యాలరీలో ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది అది. అండ్ ఇందాక మీరు ఇంకేం చేసాం, మనం ఒక పోస్టర్ కూడా చేసాం. మళ్ళీ హోమ్కి వెళ్ళిపోండి. హోమ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇప్పుడు చేసిన డిజైన్స్ అన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో రీసెంట్ డిజైన్స్ అని కనబడుతున్నాయి కదా, అక్కడ కనబడుతూ ఉంటే మీరు అక్కడి నుంచి చూస్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం, సేమ్ మళ్ళీ అప్లోడ్ బటన్లోకి వెళ్తున్నాము, డౌన్లోడ్ అంటున్నాము. మనకి ఇక్కడ PNG ఫార్మాటా, JPG ఫార్మాటా, ఏం కావాలి, మనకు ఫోటో ఫార్మాట్ కావాలి కాబట్టి JPGకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ డౌన్లోడ్ అంటున్నాం. ఇప్పుడు ఫోటో ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది మన పోస్టర్. ఇది మనకు శాంపిల్ కాబట్టి ప్రాపర్గా లేదండి పోస్టర్. కానీ మీరు ఏదైనా పోస్టర్ చేసినప్పుడు కానివ్వండి, గ్రీటింగ్ చేసినప్పుడు కానివ్వండి, కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేయండి. ఇక్కడ మనం చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం వల్ల ఫాంట్ కనిపించట్లేదు. ఇప్పుడు అది తీసేయగానే క్లియర్గా ఉంది. సో దానికి తగ్గట్టుగా మనం బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి ఏవైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంతకుముందు అయితే నేను టాపిక్స్ చెప్పినప్పుడు యాక్చువల్గా కలర్స్, ఆ కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పేవాడిని. బట్ ఈసారి కొంచెం మార్చి చెప్పాలనుకున్నాను, అందుకే ఆ కలర్స్ గురించి తీసేసి మీకు కొంచెం పోస్టర్ హిస్టరీ, యూసేజెస్, యూజ్ ఏంటి అవన్నీ చెప్పాను ఈరోజు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మీకు ఇంకో చిన్న ఆప్షన్ చూపించాలి కదా, ఇందాక అడిగారు మన మిత్రులు. సో నేను బ్యాక్గ్రౌండ్ తీసేయాలనుకున్నాను, ఎలా తీసేయాలి. సో మనం గూగుల్లోకి వెళ్తాం. ఇక్కడ రిమూవ్, REMOVE అంటే బ్యాక్గ్రౌండ్. రిమూవ్ BG అనగానే మీకు ఫస్ట్ ఏదైతే ఉందో remove.bg అని, సో ఆ వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఫ్రీగా మీరు ఏ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ తీయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి.
సో డన్ అనగానే అక్కడ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి మనకి చూపిస్తుంది ఎలా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాక. ఎస్ సార్, నేను కూడా ఇదే ఉపయోగిస్తాను సార్. యా థ్యాంక్ యూ. సో మనకు ఫ్రీగా అంటే ఇంకా ఈ రిమూవ్ పీసీ తప్ప వేరే ఆప్షన్స్ లేవండి. అంటే ఉన్నాయి వేరే కూడా, కాకపోతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫొటోస్ ఎక్కువ ఉన్నందుకు అనుకుంటా పిల్లలు టైం పట్టింది బ్యాక్గ్రౌండ్ తీసేయడానికి. సో అంటే ఇది జస్ట్ మీకు శాంపిల్ కోసం, అంటే ఎక్కడ మనం రిమూవ్ చేయాలని చెప్పి దానికోసం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎవరైతే హైలైట్ ఉన్నారో వాళ్ళిద్దరు పిల్లలు కనపడుతున్నారు, మిగతా వాళ్ళందరూ డిలీట్ అయిపోయారు. సో వీళ్ళు ఫ్రంట్లో ఉన్నారు కాబట్టి. సో అలాగే ఇప్పుడు మనం ఏ ఫోటో అయినా తీసుకోండి, ఇక్కడ మీకు మళ్ళీ డౌన్లోడ్ కొట్టగానే నార్మల్గా ఎస్డిలో అంటే హెచ్డి క్వాలిటీలో కాకుండా నార్మల్ క్వాలిటీ ఎస్డి స్టాండర్డ్ క్వాలిటీలో మీకు డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ హెచ్డి అనుకోండి మళ్ళీ అది పెయిడ్కి వెళ్ళిపోమంటుంది. ఓకే, సరే ఇప్పుడు మనం పోస్టర్ చేసినాం కదా, దాంట్లో సుధీర్ సార్ బ్యాక్ సైడ్ బ్లాక్ ఉంది కదా, అది అది వైట్ కావాలి. అది వైట్ కావాలి. అంటే అది వెనకాల ఏమున్నా కానీ, సపోజ్ కొందరి గుళ్ళు ఉంటాయి, ఇప్పుడు ఎవరితో ఒక ఫోటో తీసుకుంది అనుకోండి, వాళ్ళు ఎక్కడో గుడి దగ్గర దిగిన ఫోటో ఉంటుంది సార్, ఆ వెనకాల గుడి కనిపించద్దు. అదే అదే మీకు అన్నీ రిమూవ్ అవుతాయి. అది కొంచెం చెప్పండి. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన పోస్టర్ తీసుకుంటే మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అని సుధీర్ సార్ తీసుకోండి. యా యా స్టార్టింగ్ లోనే ఉంది కదా సార్ మన పోస్టర్ నుంచి, ఇప్పుడు చేసిన పోస్టర్ అంటే అది క్యాన్వాలో ఉంది కదా. క్యాన్వాలో ఇప్పుడు మనం చేసినాం కదా సార్ పోస్టర్, అవునవును. ఇక్కడ కనిపిస్తుంది చూడండి థర్డ్, అదే టైంది. ఇక్కడ ఆ ఫోటోని గ్యాలరీలో సెలెక్ట్ చేసుకోవాలండి. ఇది పోస్టర్ మొత్తం తీసుకుంటారు. ఇది ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇది డౌన్లోడ్ చేయాలా సార్? తీసుకోవట్లేదు, మనం డైరెక్ట్ ఫోటో తీసుకుంటేనే తీసుకుంటుంది. చలో ఇది తీసుకుందాం, మీకు అర్థమవుతుంది. రైట్, చూసారు కదా. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏదైనా సరే అంటే క్యాన్వాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్యాన్వాలోకి వెళ్ళి అక్కడ మనం ఏదైనా వేరే ఫోటో ఆర్ ఏదైనా సినారియో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ గూగుల్లో కాకుండా సపోజ్ మన గ్యాలరీలో ఉందనుకోండి ఒక ఫోటో, గ్యాలరీలో ఉంటే గ్యాలరీలోంచి వెళ్ళి డైరెక్ట్ తీసుకోవచ్చు, లేకుంటే ఏదైనా గ్యాలరీ నుంచి ఒక ఫోటో డైరెక్ట్ తీసుకొని దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. అక్కడ తీయాలంటే మీకు క్యాన్వాలో డైరెక్ట్ గా తీయాలంటే పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి, అదే చెప్పాను కదా. లేదంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ ఏదో ఆప్షన్ ఉంది అన్నారు సార్. అంతే, రిమూవ్ బీజీ. రిమూవ్ బీజీనా? ఇప్పుడు చూపించాను కదా. ఓకే ఓకే, సరే ట్రై చేస్తా సార్. రిమూవ్ బీజీలోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఆల్రెడీ హోటల్లో ఫోటోకి మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి డౌన్లోడ్ చేశాను కదా, చూపిస్తాను. మళ్ళీ క్యాన్వాలోకి చూపిస్తాను. అదే సార్ కొంచెం మళ్ళీ ఎలా రావట్లేదు కదమ్మా మీ ఇక్కడ కూడా చేస్తున్నారా?
సో నేను ఇంకొక పేజ్ యాడ్ చేశాను ఇందాక దాంట్లో. యాడ్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ ఏదైనా నేను మన ఎలిమెంట్స్లోకి వెళ్తున్నాను. ఎలిమెంట్స్లో నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ ఫ్రీ మరి అట్లా లేవు. మీకు ఇక్కడ చూడండి మెంటర్స్ కొంచెం మ్యూట్ చేయరా, ఎవరు మాట్లాడుతున్నారు. సరే, పిఆర్ఓ ప్రో కనపడుతుంది కదా, ఈ ప్రో అన్ని కూడా మనకి ఏంటంటే పెయిడ్లో అండి. ఏ అయితే ప్రో లేవో అవి మనకి ఫ్రీగా దొరుకుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 6th అండ్ 3rd రోలో మొత్తం అన్ని ప్రో లేవు. సో ఇలాంటివి మనం బ్యాక్గ్రౌండ్గా వాడుకోవచ్చు. రైట్, నేను ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మనకి. సో ఇక్కడ మనం కలర్ మార్చుకోవాలి. బ్యాక్గ్రౌండ్ నేను బ్లాక్ కావాలనుకుంటున్నాను లేదా బ్లూ కానీ. రైట్, తీసుకొని నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఎలిమెంట్స్ నుంచి. అండ్ ఇప్పుడు మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి ఇందాక డౌన్లోడ్ చేసిన ఫోటో ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బీజీ ద్వారా ఒక ఫోటోకి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను. సో అదే ఫోటోని నేను ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి పేజ్ లో యాడ్ చేస్తున్నాను. రైట్, చూసారు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లేకపోతే వైట్ తీసుకుందాం, పోనీ ఎల్లో తీసుకుందాం, వాట్ ఎవర్ ద కలర్. మీకు ఇంకోటి ఏంటంటే ఏదైతే అన్వాంటెడ్ ఉందో దీన్ని ఇలా క్రాప్ చేసుకోండి ఈజీగా. ఫ్రేమ్ సైజ్ తగ్గించి. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఆల్రెడీ ఏదైతే రిమూవ్ బీజీ ద్వారా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసామో అదే ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేసి మనం ఒక ఫ్రేమ్ కింద తయారు చేసుకున్నాం. రైట్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి కూడా మనం ఈ విధంగా ఫోటోని మళ్ళీ క్యాన్వాలో అప్లోడ్ చేసి దాన్ని కూడా వాడుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఎలిమెంట్స్లో కొన్ని ఉంటాయి, అది ఇంకేదన్నా గూగుల్లో సెర్చ్ చేసి అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసి వాటిని మళ్ళీ మన గ్యాలరీలో నుంచి అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్స్లోకి వస్తుంది. కింద చూసారు కదా అప్లోడ్స్, ఈ అప్లోడ్స్లోకి వస్తుంది. ఏది మీరు గ్యాలరీలో నుంచి తీసుకుని అది అప్లోడ్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇది ఉంది, దీన్ని నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టాలి అనుకోండి, దీన్ని ఎన్లార్జ్ చేస్తాను. ఎన్లార్జ్ చేసి దీన్ని ఈ 3 చుక్కల మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనగానే మళ్ళీ అన్నిటికంటే బ్యాక్ వెళ్ళిపోయింది. సో అది కూడా ఒక రకంగా మనం బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్రెడీ 9:37 అయింది. మనం నాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఒక గ్రీటింగ్, ఒక పోస్టర్ చూపించాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 minutes డిస్కస్ చేద్దాం. సో హ్యాండ్ ఓవరింగ్ టు వైష్ణవి గారు. ఎస్ సార్, చాలా అద్భుతంగా క్లాస్ చెప్పారు. సో పోస్టర్ అనేది అందరి లైఫ్ లో చాలా ఉపయోగకరమైన టాపిక్. దాంట్లో మీరు డిజైనింగ్ ఎలా చేయాలి, గ్రాఫిక్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే టాపిక్స్ మీద బాగా చెప్పారు. సూపర్ సార్. ఎస్ ఫ్రెండ్స్, ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. Yeah, ఎస్ సార్, రాజేంద్ర గారు. సార్ ఇప్పుడు